ప్రకాశం జిల్లా ఒంగోలులో 10 నెలల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. తన బిడ్డను సురక్షితంగా అప్పగించిన ఎస్పీ దామోదర్కు తల్లి ఊర్వశి కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు చెందిన దంపతులు ప్రదీప్ ఊర్వశి 5 ఏళ్లుగా స్థానిక ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. వారికి ఇరువురు పిల్లలు. శుక్రవారం మధ్యాహ్నం ఊర్వశి స్నానం చేసేందుకు వెళ్తూ తన 10 నెలల చిన్నారిని పక్కింట్లో నివాసం ఉండి దయామణికి అప్పగించింది. ఆమె స్నానం చేసి వచ్చి పిల్లాడి కోసం వెళ్లగా దయామణి బడ్డీ కొట్టు వరకు వెళ్లి వస్తా అని చెప్పి బాలుడిని తీసుకెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. కొద్దిసేపటి తర్వాత దయమని ఇంటికి వెళ్లి చూడగా ఆమె దుస్తులు కూడా కనిపించలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఒంగోలు తాలూకా పిఎస్లో కంప్లైంట్ చేశారు. 3 గంటల సమయంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఒంగోలు డీఎస్పీ నేతృత్వంలో 5 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. రాత్రి 11 గంటల తర్వాత బాలుడిని గుడ్లూరు మండలంలోని మామిడి తోటలో ఉంచారని తెలియడంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. దీంతో బాలుడిని వదిలేసి నిందితులు దయామణి, మణికంఠ పరారయ్యారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని, బిడ్డను విక్రయించడానికి అపహరించినట్టు తమ విచారణలో వెల్లడైంది. ఇంకా ఇలాంటి మిస్సింగ్ కేసుల్లో వారి ప్రమేయంపై విచారణ చేస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇది ఒక 10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు. ఇది ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఊర్వశి అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులేమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్న బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది.